హాయ్ ఫ్రెండ్స్, హెల్దీ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? ఇదేనండి. ఇదేంటి అనుకున్నారు? కరివేపాకు అండి. కరివేపాకు పచ్చడి అప్పుడప్పుడు తింటుంటే హెల్త్కి చాలా మంచిదండి. అందుకనే ఇది ఏమీ వేపనక్కర్లేదండి. చక్కగా కరివేపాకు కడిగేసుకొని శుభ్రంగా అరగంట ఆరనివ్వాలండి. ఎండలోనూ తడి లేకుండా ఆరనిచ్చేసి తర్వాత ఈ మిరపకాయలు, చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. అంతేనండి, ఇంకే శ్రమ అవసరం లేదు. కరివేపాకు ఆరిన తర్వాత మీరు కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేపుకోవాలండి. మెంతులు కూడా వేయాలి. ఇంగువ వేసి బాగా వేపుకొని అవి మిక్సీలో వేసుకోవాలి. అవి మెత్తగా మెదిగిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు వేసుకొని మిక్సీలో వాటర్ వేయకుండా బాగా మెత్తగా చేసుకోవాలండి. అవసరమైతే కొద్దిగా చింతపండు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. అసలు వాటర్ వేయకూడదు. వేడి నీళ్ళే కాబట్టి కొద్దిగా పర్వాలేదు. మనం మామూలుగా గోరింటాకు రుబ్బుకున్నప్పుడు వాటర్ వేయకుండాను రుబ్బుకుంటాం కదండి, సేమ్ అలాగేనండి. అలాగా మెత్తగా రుబ్బుకుంటేనో తర్వాత అదే గిన్నెలోనూ పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. పోపుకు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అంతేనండి. ఇవి వేసుకొని పోపు పెట్టుకున్నారంటేను చాలా బాగుంటుంది. హెల్త్కి చాలా మంచిదండి. మీరు ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు దోశలోకి కానీ, ఇడ్లీలో కానీ, తర్వాత అన్నంలోకి కానీ కొద్దిగా నెయ్యి వేసుకొని అన్నంలో తింటే సూపర్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు 2 రోజులకు ఒకసారి ఇలాగా చేస్తున్నారనుకోండి, పెద్దగా ఖర్చు ఏమీ ఉండదండి. దీనికి హెల్త్కు చాలా మంచిది కాబట్టి 2 రోజులకు ఒకసారి ఇలాగ చేసుకొని ఇంటిల్లి 10 తిన్నారనుకోండి, చాలా బాగుంటుంది. కరివేపాకు పెద్దగా ఖర్చు కూడా ఉండదు. ఒక ఇంట్లో చెట్లదైతే పర్వాలేదు, కానీ లేకపోతేనో ఒక 5 రూపాయలవి తెచ్చుకుంటే సరిపోతుందండి. మామూలుగా ఎలాగో మనం దోశల్లో, ఇడ్లీలోకి, అన్నంలోకి ఏవో ఒకటి రోటి పచ్చళ్ళు చేసుకుంటుంటాం కదా, అలాగే ఇది కూడానండి. ఇలాగ 2 రోజులకు ఒకసారి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఏ కర్రీ అవసరం లేదండి. ఈ కరివేపాకు పచ్చడితో తిన్నారంటే చాలు. కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా ఇష్టమైన వాళ్ళు కొద్దిగా బెల్లం వేసుకున్నా బాగానే ఉంటుంది. తర్వాత కొందరు పోపులోనూ వెల్లుల్లిపాయ బాగా వాడుతుంటారు. అలాంటి వాళ్ళు కొద్దిగా వెల్లుల్లిపాయ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేను ఇంగువ వేసాను, అందుకనే మరి వెల్లుల్లిపాయ వేయలేదండి. కావలసిన వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు. ఇంగువ వేసుకున్నా కూడా కొందరు వెల్లుల్లిపాయ వాడుతుంటారు, అలాగా వేసుకోవచ్చు. ఇది చూడటానికి మాత్రము మీకు కొద్దిగా గట్టిగా కనపడుతుంది. కావలిస్తే కొద్దిగా మీరు తినేటప్పుడు వాటర్ కలుపుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో? పోపు మీ ఇష్టమేనండి. పోపు కావలిస్తే పెట్టుకోవచ్చు, లేకపోయినా అలాగే తిన్నా కూడా బాగానే ఉంటుంది. కొందరు పోపు ఉంటేనే తింటారండి. పచ్చడికైనా పోపు కావాలంటారు. అందుకనే పోపు వేసి చూపించాను. లేకపోయినా కూడా తినటానికి బాగానే ఉంటుంది. అప్పుడప్పుడు ఈ రోటి పచ్చళ్ళు కూడాను అలవాటు చేస్తే కన్నా పిల్లలు కూడా బాగా తింటారండి. అందుకనే ఇలా చేసి చూపించాను.